వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బీట్రూట్ రెసిపీ. చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా మంది స్వీట్గా ఉంటుందని ట్రై చేయరు. ఒకసారి నేను చూపించే విధానంలో ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా ఇదే చేసుకుంటాను. ఇదే ప్రాసెస్లో బీట్రూట్ అంతా క్లీన్ చేసుకొని తురుము పెట్టుకోవాలి. ఒక సైడ్ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే పోపు వేసుకోవాలి. జీలకర్ర పోపు అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా వేస్తాను నేను. ఫస్ట్ తెల్లగడ్డ అయితే 3 తీసుకున్నాను. తెల్లగడ్డ వేస్తే ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ అయితే తీసుకున్నాను. బీట్రూట్ ఫ్రైలోకి చాలా సింపుల్గా పోపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చాలా మంది బీట్రూట్ అంటే తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. కంపల్సరీ చాలా ఇష్టంగా తింటారు. అయితే రైస్లో కన్నా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు కావాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చినే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు అదే ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టుకుని తురుము పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసుకోవాలి. అసలు దీంట్లోకి వాటర్ అవసరం లేదు, ఎక్కువ కూడా ఆయిల్ అయితే అవసరం లేదండి. బీట్రూట్ వేసిన తర్వాత ఫ్లేమ్ అంతా సిమ్లో పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ అంతా మిక్స్ చేసి పసుపు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. పసుపు సాల్ట్ బాగా మిక్స్ చేసుకొని ఈ రెసిపీ నేను చూపించే విధానంలో చేసినట్లయితే ఈ టిప్స్ అన్ని పాటించి చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. అంతా వచ్చేసిన పైకి అవంతా మగ్గిపోయే విధంగా ఒకసారి సిమ్లోనే చూడండి, సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత ప్లేట్ తీసి మనం ఎంత కారం తినగలుగుతామో అంతే కారం